అర్పించుకుంటూ శ్వాస మీద ధ్యాస ఎల్లప్పుడూ మనం శ్వాస గమనింపులో ఎరుక అభ్యాసం చేస్తూ ఉండాలి. వై వై ఇట్ ఈజ్ సో ఇంపార్టెంట్? ఎందుకు దానికంత ప్రాధాన్యత ఉంది? శ్వాస గమనింపు ద్వారానే మనం అనేక స్థితులు దాటుకుంటూ వెళ్తాం. మనం ఈ మార్గంలో ప్రవేశించినప్పుడు ఒక అద్భుతమైన మార్గంలో ప్రవేశించాం. దాన్ని పాళీ భాషలో సోతపన్న అంటారు. ఇంతవరకు సరైన మార్గంలో ప్రవేశించాము. ఆ సరైన మార్గంలో ప్రవేశించినప్పుడు ఉన్న అవగాహన ఏమిటి? ఆ అవగాహనతో మనం ఉన్నామా లేదా అన్న ఎరుక కలిగి ఉండాలి. ఏ స్థితిలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము? జస్ట్ ఎంటర్ ఇంటు ద పాత్ ఆఫ్ బుద్ధ. ఆనాపానసతి ధ్యానం అంటే బుద్ధుని మార్గం వైపుకి మనం ప్రయాణం చేస్తున్నాం. అంటే అవేర్ యువర్ బ్రీతింగ్, ఎరుకతో శ్వాస అనుసంధానం. ఇక్కడ మన అవేర్నెస్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి, ఏ విధంగా ఉన్నాము అనే విషయంగా మనం డే టు డే లైఫ్లో ఏ విధంగా ఉండాలి అనే విషయాలు పతంజలి యోగ సూత్రాస్లో ఓషో గారు చెప్పిన అంశాలను మనం గుర్తు చేసుకుంటూ వచ్చాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏంటంటే వాకింగ్ మెడిటేషన్, అవేర్ యు ఆర్ వాకింగ్. నడిచేటప్పుడు నడక మీద ధ్యాస. ఎంత ఎవరి యాక్టివిటీ, మన జీవితంలో ప్రతి యాక్టివిటీ కూడా అవేర్నెస్ ఉంటే మన ప్రయాణం అనేక జన్మలు ఎత్తాల్సిన ప్రయాణంగా ఉండదు. అనేక జన్మలు అంటే ఈ జన్మలో అంటే సత్యం వైపుకి ప్రయాణం చేస్తున్నాం, బుద్ధుని వైపుకి ప్రయాణం చేస్తున్నాం, బుద్ధ గమనంలో ఉన్నాం. సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, జ్ఞానం శరణం గచ్చామి. దట్ జ్ఞానంలో మనం ఎలా ఉన్నాము, దట్ ఇస్ అవేర్నెస్. అది కీలక భూమిక దేని మీద ఉంది అంటే శ్వాసానుసంధానంలోనే ఎంతో అవేర్నెస్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ యొక్క స్థితిలో స్థితమై ఉన్నామా లేదా, వెదర్ వీఆర్ అవేర్ ఆర్ స్లీపింగ్ ఇన్ అవర్ మెడిటేషన్. ధ్యాన సాధనలో మనం అవేర్గా ఉన్నామా, నిద్రావస్థలో ఉన్నామా? నిద్ర అవస్థ అనేది ప్రాథమిక ధ్యాన భూమిక మై డియర్ ఫ్రెండ్స్. ఆ ప్రాథమిక ధ్యాన భూమిక నిద్రలోకి రావడం అనేది ప్రాథమిక ధ్యాన భూమిక. అంటే ఇనిషియల్ స్టేజిలో ధ్యానంలోకి ప్రవేశించిన వారికి నిద్రావస్థ ఉంటుంది. దాన్ని దాటి ఆవలికి వెళ్ళాలి అన్నప్పుడు మన శ్వాస గమనము ఏ విధంగా ఉంది అన్న ఎరుక గమనికలో శ్వాస ఒక్కొక్క తూరి ఒక్కొక్క విధంగా నడుస్తూ ఉంటుంది. దీర్ఘ శ్వాస నడుస్తూ ఉంటుంది.
అది గ్రహించాలి. ఓసారి చిన్నగా శ్వాస నడుస్తుంది. దాన్ని గ్రహిస్తూ ఉండాలి. యూ మస్ట్ అవేర్ ద బ్రీత్ ఈజ్ లాంగ్ ఆర్ బ్రీత్ ఈజ్ షార్ట్. బ్రీత్ అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీతింగ్ అంటే శ్వాస, గమనము, ఇరుకతో ఉండాలి. ఆనాపానసతి అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఇరుకుతో ఉండాలి. దిస్ షుడ్ బి మైండ్‌ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది స్మృతిలో ఉండాలి. జ్ఞాపకంలో ఉండాలి. మైండ్‌ఫుల్ మెడిటేషన్ అంటే జ్ఞాపకంలో ఉండాలి. ఎరుకలో ఉండాలి. శ్రద్ధగా ఉండాలి. ఆసక్తిగా ఉండాలి. అలాగే మన లెవెల్స్ మన సాధనలో ఎక్కడ ఉన్నాము అన్న ఎరుక కలిగినప్పుడు జరిగేటువంటి మార్పు ఏంటయ్యా అంటే, కేవలం ముక్కులో శ్వాస ఆడటమే కాదు, శరీరమంతా శ్వాస లోపలికి, బయటికి నడుస్తుంది. ఎంటైర్ బాడీ. అది మీ యొక్క అవేర్‌నెస్ లెవెలు అవేర్‌గా ఉన్నప్పుడు జరిగేటువంటి సా సాధన. సాధన అంటే మీకు ఆల్రెడీ జరుగుతుంది. బట్ యూ ఆర్ నాట్ అవేర్. ఆ అవేర్‌నెస్ వలన మనకు అనేక అద్భుతాలు జరుగుతాయి. మనం ఒకచోట ఇరుక్కోం. ఇంకా డెప్త్‌కి వెళ్ళాల్సిన అంశాలు ఉన్నాయి. అలాంటప్పుడు అదే శ్వాసను ఎక్కువ చేయడం గానీ, తక్కువ చేయడం కానీ, మార్చడం కానీ ఏమీ లేదు. జరుగుతున్న శ్వాసక్రియలో మన శరీరంలో జరిగే మార్పులను గమనించడంలో శ్వాస ఒక్కొక్క తూరి దీర్ఘంగా ఉంది, ఒక్కోసారి చిన్నగా ఉంది అని గమనిస్తున్నప్పుడు శరీరమంతా సున్నితంగా శ్వాస లోపలికి తీసుకుంటుంది. అలాగే శ్వాస లోపలికి, బయటికి వెళ్తుంది సున్నితంగా. చాలా సున్నితంగా. వెరీ సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్‌గా మనం ఉంటే ఆ విషయం మనకు అవగాహన అవుతుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగ్. అలాగే మనకు ఆ గమనిక వలన శరీరమంతా ఎంత శాంతపరుస్తుంది. ఎంత శాంత స్థితిలో మనం ఉన్నాము. దట్ ఈస్ ద గేమ్. బాడీ లెవెల్ అక్కడ వరకు మనం బాడీ లెవెల్‌లో ఉన్నట్టు. అక్కడి నుంచి మనం ఆ శ్వాస గమనికలో ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. మన లోపల ఫీలింగ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఫీలింగ్స్ అంటే ఇక్కడ ఒక పాయింట్ సున్నితంగా శ్వాస తీసుకుంటున్నాం. అలాగే బాడీ కూడా ఎంత శాంతపరుస్తుంది, ఎంత కామ్ అయిపోతుంది అనే విషయం గ్రహించిన తర్వాత ఎంత పరవశ అనుభూతి వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఫీలింగ్స్. ఎంత పరవశం లోపలికి, బయటికి వెళ్ళి ఆ శ్వాస గమనికలో మనం ఎంత పరవశము, ఆ పరవశత్వం ఎంత పరవశ అనుభూతి పొందుతున్నాము అన్న ఫీలింగు మొదలవుతుంది. ఇదంతా అబ్జర్వేషన్. జస్ట్ అంటే ఇదంతా అవేర్‌నెస్‌లో ఉంటేనే సాధ్యమవుతుంది మై మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఎంత సుఖంగా ఉంది లోపల ఆ శ్వాస లోపలికి, బయటికి వెళ్తున్నప్పుడు ఎంత పరవశంగా ఉంది, ఎంత సుఖంగా ఉంది. ఎంత అలాగే మనసులో ఎటువంటి కల్పనలు మధ్య మధ్యలో ఆ కల్పనలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా శ్వాస లోపలికి, బయటికి వెళుతున్నప్పుడు సెన్సిటివ్ టు ద మెంటల్ ఫ్యాబ్రికేషన్, చిత్త సంకార అంటారు దాన్ని. మెంటల్ ఫ్యాబ్రికేషన్ అంటే చిత్త సంకార. ఆ చిత్తంలో జరిగేటువంటి ఆ ఫీలింగ్సు, లేకపోతే ఆ మానసిక కల్పనలు, ఆ చిత్త సంకార అనేది ఏ విధంగా
ఉంది లోపలికి, బయటికి వెళ్తున్నప్పుడు. సో మై ఫ్రెండ్స్, ఆ తర్వాత అవన్నీ తొలగిపోయిన తర్వాత వాటిని మనం తొలగించేస్తున్నాం. అవన్నీ ఎళ్ళిపోయినాయి. జస్ట్ వచ్చాయి, అలా మేఘంలా వచ్చాయి, వెళ్ళిపోయినాయి. ఏం చూస్తూ ఉన్నాం అంతే. శ్వాస నడుస్తూ ఉంది. సహజమైన శ్వాస నడుస్తుంది. ఆ తర్వాత మనసు ఎంత ప్రశాంతమైనటువంటి మనసు లోపలికి, బయటికి వెళ్తున్న శ్వాస నడుస్తూనే ఉంది. మనసు ఎంత ప్రశాంత స్థితికి చేరుకుంది. ఇంక ఏ అలజడి లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు సో ఫార్ మనము చిత్త సంకారాయ తర్వాత ఎలాంటి స్థితులకు మనం చేరుకుంటున్నాము అన్న విషయాన్ని మనం ఎరుకతో అవేర్‌గా గమనిస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ వి నో ద ఫీలింగ్స్. బాడీ బాడీలో ఉన్న శరీరంలో ఉన్నప్పుడు, శరీర స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఫీలింగ్స్ లెవెల్‌లో ఏ విధంగా ఉంది, ఆ తర్వాత మైండ్ లెవెల్‌లో ఎలా, ఆ మైండ్ లెవెల్‌లో ఎలా ఉన్నాము అనే పాయింట్‌కొచ్చినప్పుడు, శ్వాస ఇంత ప ప మనసు ప్రశాంతంగా ఉంది గదా! ఆ ప్రశాంతమైన మనసు గురించికి, ఆ ప్రశాంత స్థితిలో మనసుకు అనుగుణంగా శ్వాస నడుస్తుంది. ఆ యొక్క ఫీలింగ్స్‌లో ప్రశాంత ఫీలింగొచ్చేసింది. ప్రశాంతమైన మనసులో దానికి అనుగుణంగా శ్వాస నడుస్తూ ఉంది. ఆ విధంగా ప్రశాంత మనస్సుకి ప్రశాంతమైన మనసుకొచ్చిన తర్వాత మనసు దానికనుగుణంగా శ్వాస నడుస్తున్నప్పుడు, శ్వాస మనసుకు ఆనందంగా అనిపిస్తుంది. మనసు ఆనంద లెవెల్‌లో ఇంగా ఫీలింగ్స్ నుంచి మనసే ఆనందపడిపోతుంది. శ్వాస అంటే ఇక్కడ ఉచ్ఛ్వాస, నిశ్వాసలని మిత్రులారా. పాన 2 ఉచ్ఛ్వాస, నిశ్వాస. సతి అంటే అక్కడ అవేర్‌నెస్, ఇక్కడ మనం ఎంత అవేర్‌నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ అవేర్‌నెస్ అనేది మనలో స్థితమవ్వాలి. మనసు ఆనందపరుస్తూ శ్వాసలు నడుస్తాయి. ఆ తరువాత మనసు ఏకాగ్రత స్థితికి చేరుకుంటుంది. కాన్సంట్రేటెడ్ మైండ్. ఆ స్థితి నుంచి ఇంకా మనసు అనేటువంటి స్థితిని దాటి అవతలకి వెళ్తాం. విడిచిపెడతాం. దేర్ ఈస్ నో మైండ్. బియాండ్ మైండ్‌కెళ్ళిపోయాం. బియాండ్ బాడీ, బియాండ్ మైండ్‌కెళ్ళిపోయాం. బియాండ్ ఫీలింగ్స్‌కి వెళ్ళిపోయాం. ఫస్టు బియాండ్ బాడీ, బియాండ్ ఫీలింగ్స్, బియాండ్ మైండ్ లెవెల్ దాటిపోయాం. ఇక నుంచి మన స్టేటస్ ఏ స్థితిలో ఉండాలి అంటే, ఏది కూడా స్థిరం కాదు. ఏది శాశ్వతం కాదు అన్న ఎరుక కలిగి ఉండాలి. ఏది శాశ్వతం కాదు. క్షణక్షణం మారిపోతూనే ఉంటుంది. శ్వాస ఆ గమనంలో మనం ఉన్నప్పుడు మనకి ఆ ధర్మం ఏంటి? వాట్ ఈస్ ద ధమ్మ? బుద్ధుని యొక్క టీచింగ్స్ ఏ విధంగా ఉంది? అస్థిరత. బ్రీత్ ఇన్ ద ఫోకస్ ఆన్ ఇన్‌కన్సిస్టెన్సీ. ఆ ఇన్‌కన్సిస్టెన్సీ మీద నడుస్తుంది. అంతా అలా. నెక్స్టు ఏది శాశ్వతం కాదు. ఏది స్థిరం కాదు. అంతా ఇంక ఇక్కడ ఏంటి, దేనికి అంటుకొని ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి స్టేటస్‌కి చేరుకుంటాం. ఎక్కడ ఇరుక్కొని ఉండం. సో మై ఫ్రెండ్స్, నివృత్తి వైపు ఈ విధంగా శ్వాస నడుస్తూ ఇంకా ఏ విషయాలు మనల్ని బంధించి ఉంచవు. ఈ విధమైనటువంటి
స్థాపనలో ఉన్నప్పుడు మన మైండ్‌ఫుల్‌నెస్ అనేది పరాకాష్ఠకు చేరుకుంటుంది. అంటే ఆ మైండ్‌ఫుల్‌నెస్ పరాకాష్ఠ 4 లెవెల్స్‌లో బాడీ లెవెల్, ఫీలింగ్ లెవెల్, ఆ ఫీలింగ్ లెవెల్‌లో ఏ విధంగా మనం చెప్పుకుంటున్నాము అన్న విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి శ్వాస దీర్ఘంగా ఉంది. ఉచ్ఛ్వాస, నిశ్వాసల రూపంలో దీర్ఘంగా శ్వాస లోపలికి, బయటికి వెళ్తుంది. అలాగే పొట్టిగా వెళ్తుంది. చిన్నగా అది పొట్టిగా అన్నా శ్వాస పొట్టిగా లోపలికి, బయటికి వెళ్తుంది. నేను తర్వాత సమస్త శరీరం తో ఆ శ్వాస గ్రహిస్తున్నాను. సున్నితంగా, సెన్సిటివ్‌గా సమస్త శరీరం పట్ల సున్నితత్వంతో శ్వాస లోపలికి, బయటికి జరుగుతుంది. ఆ సున్నితంగా ఆ శరీరమంతా ఆ తత్వమంతా కూడా శాంతపరుస్తుంది. అప్పుడు అప్పుడు ఆ యొక్క బాడీ లెవెల్‌లో ఉన్నటువంటి హైలైట్స్ ఏ విధంగా ఉంటాయి? దురాశ అనేది ఉండదు. దేని పట్ల దురాశ అనే దాన్ని దాటేస్తాం. దురాశను దాటిపోయిన తర్వాత దుఃఖం ఉండదు. అన్నిటికి కారణం సంబంధించిన దురాశ, దుఃఖం పోతుంది. తీవ్రమైన ఆసక్తితో, జాగరూకతతో శరీరం పైనే ఏకాగ్రతగా ఉంటాం. అంటే ఇక్కడ ఈ శ్వాస శరీరంలోనే ఒక శరీరంగా దీన్ని మనం ఈ శరీరమే శ్వాస రూపంగా అంటే శ్వాస నడుస్తుంది అన్న ఎరుక కలిగి ఉంటాం మిత్రులారా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళేసే కొద్దీ ఏమైంది? నేను ఫీలింగ్స్ లెవెల్ చెప్పాను. ఫీలింగ్స్ లెవెల్. నేను ఆనంద పారవశ్యానికి సంధిస్తూ శ్వాస జరుగుతున్న వైనాన్ని గమనిస్తున్నాను. అలాగే సుఖాన్ని స్పందిస్తూ శ్వాస నడకను గమనిస్తున్నాను. నేను మానసిక కల్పనలను స్పందిస్తూ శ్వాస గమనాన్ని గమనిస్తున్నాను. అలాగే మానసిక కల్పనలను శాంతపరుస్తూ శ్వాస నడుస్తున్న వైనాన్ని గమనిస్తున్నాను. అలాంటప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించిన దురాశ, దుఃఖము అవన్నీ వెళ్ళిపోయి తీవ్రమైన జాగరూకతతో భావాల పైన, ఫీలింగ్స్ పైన ఏకాగ్రతతో ఉంటాడు. ఇక్కడ శ్వాస మీద ఈ జాగరూకతలతో కూడినటువంటి శ్రద్ధ భావాలతో ఇక్కడ భావాల ఈ శ్వాసతో కూడిన శ్రద్ధ దేని మీద ఉంది? ఫీలింగ్స్ మీద ఉంది. ఈ ఫీలింగ్స్ అన్నీ ఒక శరీరం. ఫీలింగులన్నీ ఒక శరీరం అన్నమాట. సో, మనం 9 శరీరాల గురించి ఒకసారి 9 బాడీస్ అవేకెనింగ్ గురించి కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. అందులో మనకు ఈ ఈ ఈ ఫీలింగ్ బాడీ అనేది ఒకానొక అంశం అన్నమాట. ఫిజికల్ బాడీ అండ్ ఎమోషనల్ బాడీ అంటారు. ఎమోషనల్ బాడీ. రైట్? జీవశక్తి ఇప్పుడు అదంతా కూడా శ్వాస అనేది వైటల్ బాడీ అన్నట్టు. అది దాని మీద కూడా ఒక శరీరంగా మనకక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత అక్కడ మనకి ప్రపంచానికి సంబంధించిన దురాశ, దుఃఖం అంతా పోతూ తీవ్రమైన జాగరూకతతో మనం దేని మీద ఉన్నాం? దృష్టి దేని మీద పెట్టుకున్నాము? భావాలపై ఏకాగ్రతతో ఉన్నాం. ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? అది దాటిపోయి నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి మైండ్ లెవెల్. నేను మనసుకు సున్నితంగా ఎందుకంటే అక్కడే మనసు శుద్ధి అయిపోయింది. అక్కడ ఓకే. నెక్స్ట్‌కొచ్చేసరికి నెక్స్ట్ లెవెల్‌లో మైండ్ లెవెల్ ఎలా వచ్చింది? మనసు ప్రశాంతంగా ఉంది. సున్నితంగా శ్వాస నడుస్తూ. ఆ తర్వాత లెవెల్ మనసు ఆనందంగా శ్వాస నడుస్తుంది మనసులో. ఆ తర్వాత లెవెల్ ఏకాగ్రత.
మనసు సున్నితంగా శ్వాస తీసుకుంటుంది. ఇంకా ఏ ప్రతిబంధకం లేదు. అంటే గమనిక. అలాగే మనసు శ్వాస నడుస్తూనే ఉంది. మనసు ఏ విధంగా ఉంది అనే దాని మీద దృష్టి అన్నమాట ఇప్పుడు. మనసు ఆనందంగా శ్వాస అనుభూతి పొందుతుంది. తర్వాత ఏకాగ్రతతో శ్వాసను లోపలికి, వెలుపలికి తీసుకుంటూ ఉంది. ఆ తర్వాత మనసు పూర్తిగా విడిచిపెట్టేస్తాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, మనసు కూడా డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయినప్పుడు అతని లెవెల్స్ ఇంకా దురాశ, దుఃఖాన్ని అణిచివేస్తూ తీవ్రమైన ఆసక్తితో, జాగరూకతతో మనసుపైనే దృష్టి కేంద్రీకరించినప్పుడు ఇంకా ఆ మనసు కూడా డ్రాప్ అయిపోయింది. చైతన్యము లేని స్థితిలో శ్వాసపై జాగరూకత అంటే ఇక్కడ అవేర్‌గా ఉన్నప్పుడే ఈ జాగరూకత అంతా నడుస్తుంది. ప్రపంచానికి సంబంధించిన దురాశ, దుఃఖాన్ని అణిచివేస్తూ తీవ్రమైన ఆసక్తితో, జాగరూకతతో మనసుపైనే దృష్టి కేంద్రీకరించాడు అయిపోయింది. ఇంకా ఫోర్త్ స్టెప్‌కెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా అస్థిరతపై దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాడు. వైరాగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాడు. నివృత్తి వైపు దృష్టి కేంద్రీకరిస్తుంటాడు. పరిత్యాగంపై దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాడు. ఆ విధంగా ప్రపంచానికి సంబంధించిన దురాశ, దుఃఖమంతా పోయి స్వతహాగా మానసిక గుణాలపైనే అంటే తీవ్రమైన ఆసక్తి, జాగరూకత, స్మృతి, జ్ఞాపకం. ఈ స్మృతితో అవేర్‌గా, మైండ్‌ఫుల్‌గా ఉండి ఏకాగ్రతతో ఉంటాడు. ఆ తర్వాత దురాశ ఏమిటి? దుఃఖం ఏమిటి? అన్న వివేక విచారణ జరిగినప్పుడు అన్నీ పరిత్యాగం వదిలివేస్తాడు. ఇక్కడేంటి అక్కడ దురాశ, దుఃఖాలు. ఇంకా వివేక విచారణ వలన అంతా సమదృష్టితో ఉంటాడు. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడు. జాగ్రత్తగా గమనిస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, అంటే అక్కడ స్మృతితో ఏకాగ్రతగా ఉంటాడు. ఈ విధంగా అని శ్వాస తీసుకోవటం, వదలడంపై స్మృతి పెంపొందించుకోవటం. ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసలను శ్వాస తీసుకోవడం, వదలడం. అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసలను ఆనాపానలో సతి అంటే స్మృతి పెంపొందించుకోవటం. స్మృతి అంటే జ్ఞాపకము, ఎరుక, శ్రద్ధ. చూసారా? ఆనాపానసతికి అంత మీనింగ్ ఉంది. ఆ యొక్క ఎరుక, శ్రద్ధ, స్మృతి ఉండాలి మనకు. సతిలో సతి అంటేనే స్మృతి. స్మృతి పెంపొందించుకోవటం. దాన్ని అనుసరించడం ద్వారా ఆ యొక్క మైండ్‌ఫుల్‌నెస్ యొక్క 4 స్థాపనల యొక్క పరాకాష్ఠ జరిగింది. అలా పరాకాష్ఠలో 7 ఫ్యాక్టర్స్ ఫర్ అవేకెనింగ్. అవేకెనింగ్ ఏం జరిగింది మనలో? ఏ జాగృతి జరిగింది అంటే, జాగరూకత అవేర్‌గా ఉండటం వలన, ఈ దురాశ, దుఃఖాలన్నీ వదిలివేయటం వలన, జాగరూకత స్థిరంగా ఉండటం వలన, అంతరాయం లేకుండా ఉండటం వలన, ఒక ఒక రకమైన ఫ్యాక్టర్ జాగరూకతకు సంబంధించినటువంటి ఫ్యాక్టరు మేలుకుంటుంది. దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా పరాకాష్ఠ లెవెల్‌కి అభివృద్ధి యొక్క పరాకాష్ఠలోకి ప్రవేశిస్తాడు. సో, ఆ తర్వాత ఆ యొక్క మైండ్‌ఫుల్‌నెస్, అనాలిసిస్ అంతా క్వాలిటీ ఏమిటి? నేను ఏ క్వాలిటీలో ఉన్నాను? విశ్లేషించుకుంటాడు. వివేకంగా ఉంటాడు. జాగరూకతతో ఉంటాడు. పరిశీలించి, విశ్లేషించి ఉన్నప్పుడు మరింత ప్రేరణ, ఉత్సాహంగా, ఉల్లాసంగా సాధన సాగుతూ ఉంటుంది. ఎందుకంటే తనలో ఆ ఒక అద్భుతమైన వివేక విచారణ ఉంది. క్లారిటీ ఉంది. అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడు. అభివృద్ధికి పరాకాష్ఠ చేరుకుంటూ ఉంటాడు. ఆ గుణాన్ని పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ, వివేకలతో గ్రహిస్తున్నప్పుడు పట్టుదలగా, అవిశ్రాంతంగా మేల్కుంటుంది. ఆ అవేర్‌నెస్, ఆ మైండ్‌ఫుల్‌నెస్.
పట్టుదలగా అవిశ్రాంతంగా మేలుకున్నప్పుడు అతనికి ఆ జాగృతి, ఆహ్, జాగో, జాగో, జాగో అంటే మేల్కొని ఉండే స్థితి. అవేకండ్ అంటే మేల్కొని ఉండటం. నాట్ స్లీపింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అవేకన్ ఇంతుంది మన యొక్క ఆనాపానసతిలో. అక్కడ పట్టుదల మేలుకుంటుంది. మనకిక్కడ నెక్స్ట్ పట్టుదల అనేది అక్కడ ముందు విచారణ ఉంది. విచారణ ఉంది. పట్టుదల మేలుకు ఉంది. సో, అభివృద్ధిలో విశ్లేషణ, విచారణ తనకి క ఏ క ఈ తను ఏ స్థితిలో ఉన్నాను, జాగృతికి కారణం ఏమిటి? ఏ అనే విశ్లేషణ అనే పాయింట్ అక్కడ నడుస్తూ ఉంటుంది మాస్టర్స్. ఆ యొక్క అద్భుతమైన స్థితికి చేరుకుంటూ ఉంటాం. ప్రతి విషయంలోనూ. అలాగే మేల్కొని ఉన్నా ఓకే. నెక్స్ట్ పాయింట్ పట్టుదల ఉంది. పట్టుదల తర్వాత ఒక అద్భుతమైన పారవశ్యం, ప్రేరణ, పారవశ్య స్థితి. ఎంత ప పర పర పారవశ్యంలో ఉంటాడు అంటే దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ పారవశ్య స్థితి దాటి మనసు ప్రశాంతం అవుతున్నప్పుడు హృదయ పారవశ్యం ఉంటుంది. మనసు శరీరము, మనసు ప్రశాంతమైనప్పుడు దానికి కారకమేంటి? ప్రశాంతత. దాన్ని పెంపొందించుకుంటాడు. ఆ ప్రశాంత స్థితి ఎప్పుడు ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అంటే ఆ ప్రశాంతమైనటువంటి హృదయ స్థితిలో ఉంటాడు. సో, తర్వాత అతను ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసు ఏకాగ్రత ఉంది. సుఖంగా ఉంది. శరీరం ప్రశాంతంగా ఉంది. మనసు ఏకాగ్రతగా ఉంది. దానికి కారకమైనటువంటి ఆ ఏకాగ్రత, కాన్సంట్రేషన్ అనేది అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడు. ఆ ఏకాగ్రత స్థితిలో ఉండడం అనేది ఆ కాన్సంట్రేషన్‌ను అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడు. చూడండి ఎంత అద్భుతమైన స్థితులు ఉన్నాయో మన కోసం. ఇలా ఇదంతా మన అభివృద్ధి ఎలా ఉన్నాం, ఏ స్టేటస్‌లో ఉన్నాం అని తెలుసుకోవడం కోసమే, నేను గుర్తు చేయడం కోసమే మళ్ళా నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఆ తర్వాత సమచిత్తతతో ఈక్విమానిటీ అన్నమాట. సమత్వం యోగ ఉచ్యతే అంటారు గదా! సమచిత్తతతో ఏకాగ్రత చెందిన మనస్సు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఆ గమనికలో జా సమచిత్తతకి కారకమైన దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆ యొక్క సమచిత్తత, సమత్వం యోగ ఉచితే అన్నిటిని సమచిత్తంతో ఉంటాడు. బ్యాలెన్స్‌డ్ మైండ్‌లో ఉంటాడు. ఆ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వామానిటీ సమచిత్తత ఫర్ అవేకెనింగ్ దాన్ని డెవలప్ చేసుకున్నాడు. దాన్ని వ్యవసాయం చేస్తూ ఉంటాడు. సో మై ఫ్రెండ్స్, ఆ విధంగా మైండ్‌ఫుల్‌నెస్ అనేది విస్తరిస్తూ ఉంటాం. దాన్ని ఎరుకతో గమనిస్తూ ఉండాలి. సో, థాంక్ యూ మాస్టర్స్. ఇప్పటి వరకు మన యొక్క స్టేటస్ ఏమిటి? ఏ స్థితిలో ఉన్నాము? ఏ స్థితి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అన్న విషయాలని విశేషంగా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇది అనగా అనగరాగా మతిశయిల్లు తినగ తినగ వేము తీయనుండు అన్నట్టు మన అభ్యాసం చేసే కొలది జరిగేటువంటి మార్పులు మనకు ఎరుక కలిగి ఉండాలి అన్న పాయింట్ మీద ఇక్కడ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ వి ఆర్ రిమైండింగ్. 1 తారీఖు మనకు బుద్ధ పౌర్ణమి ఉంది. సో కాల్డ్ మనం ఆ బుద్ధ స్థితిని వెళ్తున్నప్పుడు బాడీ లెవెల్, ఫీలింగ్ లెవెల్, మైండ్ లెవెల్ అండ్ ధమ్మా లెవెల్‌లోకి మనం ప్రయాణం చేయాలి మాస్టర్స్. దట్స్ వై ఐ యామ్ రిమైండింగ్ యూ ఆల్ దీస్ థింగ్స్. అవన్నీ వీటిని మళ్ళా స్మృతికి తెచ్చుకుంటున్నాం. గురువు చెప్పిన విషయాలు పుస్తకంలోనే ఉండిపోతే కుదరదు గదా! మన మస్తకంలో తెచ్చుకొని అభ్యాసంలో తెచ్చుకోవాలి. థాంక్ యూ. మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తే దీనిపైన మనకి గైడెడ్ మెడిటేషన్ చేయక్కర్లేదు. కానీ చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్‌లో ఉంటారనే ఉద్దేశంతో నేను గైడెడ్ మెడిటేషన్ కాకుండా ఈ యొక్క
జ్ఞానాన్ని మనం షేర్ చేసుకుంటున్నాం. గైడెడ్ మెడిటేషన్ వలన ఆధారపడి ఉండటం అనేది ఉంటుంది. ఆధారపడకుండా వి హావ్ టు సెల్ఫ్ మనకు మనం సాధన చేస్తూ ఉండాలి. ఏ విధంగా చేయాలి? ఎలా ఉండాలి? ఏ స్థితిలో మనం శ్వాసని ఏ విధమైన సహజమైన శ్వాస మాత్రమే. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. సహజమైన శ్వాస నడుస్తుంది. ఎరుకతో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా మనలో మార్పులు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని ఇక్కడ నేను ఇందాకడ చెప్పాను సోతపన్న స్టేటస్సు అని. సోతపన్న అంటే ఈ యొక్క స్థితిలో మనం ఉంటే ఏ స్టేటస్ నుంచి ఎక్కడికి వెళ్తాము? బుద్ధుని ప్రకారం అంటే సోతపన్న అనేది మనం ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయ్యామంటే పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అనేటువంటి పేరుతో పితామహ పత్రి సార్ మనకు ఈ యొక్క స్థాపించినటువంటి దాంట్లోకి మనం ప్రవేశించాం. ప్రవేశించడం అంటే లీడింగ్ టు నిబ్బాన మోక్ష స్థితి వైపుకి ప్రవాహం నడుస్తుంది. నదీ ప్రవాహం నదీ ప్రవాహం పుట్టి ఎక్కడికెళ్తుంది? సముద్రం వైపుకి వెళ్తుంది. అంటే జ్ఞాన సముద్రము, ధమ్మ సాగరములోకి మనం వెళ్తున్నాం. అలా వెళ్తున్నప్పుడు ఇంకా లీడింగ్ అనేది ఇంకా ముందుకే వెళ్తుంది కానీ, ఆ నది వెనక్కి వెళ్ళదు కదా! ఎక్కడ పుట్టిందో మళ్ళీ అక్కడికి వెళ్ళదు కదా! రివర్స్ వెళ్ళదు. ఆ విధంగా మన ప్రయాణం నడుస్తుంది. అయితే అంతవరకే సోతపన్న లెవెల్‌లో ఉంటే 7 జన్మలు ఎత్తాల్సి ఉంటుందని చెప్పాం. అలా గాకుండా సగదాగామి ఇవన్నీ దాటుకుంటూ మనం సాధన చేసే కొలది మనలో వచ్చేటువంటి గొప్ప విశేషాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, మనం ఇందాక నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చాము. అవన్నీ దాటుకున్నప్పుడు వన్స్ ఒకసారి రిటర్న్ అవుతాం. సగదాగామి అని లెవెల్స్. అలాగే అనాగామి మళ్ళా తిరిగి రావాల్సిన అవసరం లేదు. అర్హంత్ ఫుల్‌గా లిబరేటెడ్ అయిపోవడం అర్హంత్ స్థితి. అర్హంత స్థితి నుంచి బోధిసత్వ స్థితి. బోధిసత్వ స్థితి నుంచి బుద్ధత్వం వైపు ప్రయాణం. బుద్ధుడు అయి తీరాలి. ఆనాపానసతి అనేది బుద్ధుడు అయి తీరడం కోసమే. మనమంతా బుద్ధుళ్ళమే అనే స్థితికి చేరుకోవడానికి మధ్యలో మన స్టేటస్‌లు ఎలా ఉన్నాయి? ఎక్కడో ఉన్నాం. ఇంకా ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మధ్యలో మనకు వచ్చేటువంటి ప్రతిబంధకాలేంటి అనే విషయాల గురించి నేను చెప్పాలి అంటే బేసిక్‌గా ఫౌండేషన్ కోసం మనం ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. సో, థాంక్ యూ మాస్టర్స్. కామెంట్స్ రూపంలో తెలియజేస్తే లైక్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో, మోర్ యూ లైక్ ద ద మోర్ యూట్యూబ్ స్ప్రెడ్ చేస్తుంది. ఎక్కువ లైక్‌లు ఉన్న వారికి ఎక్కువగా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో, హ్యాపీ డే. బాయ్ బాయ్.